వెల్కమ్ టు ఐవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం 3వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి వ్రతాలకు దర్శనానికి తెల్లవారుజామున నుండి 2 గంటల నుండి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రత పురోహితుల సంఘ అధ్యక్షులు చామర్తి కన్నబాబు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా శివకేశవులకు నిలమైంది. ఇది 3వ కార్తీక సోమవారం. కార్తీక సోమవారం రోజున కూడా స్వామివారి సన్నిధికి వచ్చి చాలా మంది భక్తులు విశేషంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఇంకా మనకి సుమారు ఒక 10 రోజుల దాకా ఉంటుంది. ఈ 10 రోజుల్లో కూడా ఇప్పటి వరకు సుమారు 75,000 దాకా వ్రతాలు జరిగాయి. ఇక మీదట కూడా ఆ స్వామివారి దయ వల్ల సుమారు 1,30,000 దాకా వ్రతాలు జరగవచ్చు మొత్తం అంచనా వేస్తున్నారు అధికారులు కూడా. స్వామివారి సన్నిధిలో ఒక్కసారైనా సరే వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం. అందులోనూ కార్తీక మాసంలో చేసే వ్రతానికి చాలా విశేషమైన ఫలితం ఉందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహామునికి చెప్పినట్లుగా మన వ్రత కథలో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని తిన్నా, స్వామివారిని దర్శించినా, వ్రతం ఆచరించినా చాలా విశేషమైన ఫలితం. కాబట్టి జనాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి వ్రతాలు ఆచరిస్తున్నారు. జై సత్యదేవ.